ఇకపోతే ఏపీ కర్ణాటక మన నీళ్ళు ఎత్తుకుపోయిందట. ఏపీ కర్ణాటక మొత్తం మన నీళ్లను ఎత్తుకపోయింది. సర్కార్ ఏపీ కర్ణాటక మన నీళ్ళు ఎత్తుకపోతున్నాయి. మొత్తానికి ఏపీ కర్ణాటక మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లను ఎత్తుకపోతా ఉన్నారట. రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలి. రేవంత్ సర్కారు మొద్దు నిద్ర వీడాలన్నట. పండుకున్నాడంటే తెల్లారి 10 దాకా లేస్తాడో మరి లేవడో రేవంత్ రెడ్డి. మరి మొద్దు నిద్ర వీడాలంటే మరి ఎట్లా వీడుతాడు? మన నీళ్ళు ఎత్తుకపోతుంటే చూసుకుంటా కూర్చుంటా ఉండొచ్చు. మరి ఎటు పోతున్నాయి, మరి ఎట్లా, మరి నీళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, మన రాష్ట్రానికి ఎట్లా మలుపుకోవాలి, ఇట్లాంటి ఆలోచన చేయడం పక్కన పెట్టేసి ఎంతసేపు అమెరికా దావోస్ పర్యటన, దావోస్ నుండి మొత్తానికి ఎన్ని కోట్ల ఏకంగా పెట్టుబడులు అయితే బాగానే తీసుకొచ్చినామని చెప్తున్నారు. మరి ఆ పెట్టుబడులతోని మరి రాష్ట్రం అభివృద్ధి చెందబోతుందా, ఇంకా దివాళా తీయబోతుందా అనేది అయితే చూడాలి. ఇక ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఏపీ, ఇక మన నీళ్లు తీసుకొని పోయి ఏపీలో ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నారు. ఏపీ మొత్తం ప్రాజెక్టులతో దూసుకుపోతూ ఉన్నది. ఇక గతంలో కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కొత్త ప్రాజెక్టు వచ్చింది లేదు. ఇది పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి ఏం పని చేస్తున్నట్టు? కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టులకు అక్కడక్కడ పుల్లలు పెట్టుకుంటా ఆ ప్రాజెక్టులలో వెరగొట్టే ప్రయత్నం, ప్రాజెక్టుల మీద అబద్ధపు దుష్ప్రచారం చేయడం, ఇక ఇట్లాంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి రాష్ట్రానికి కొన్ని కాలువలు అవసరం ఉన్నాయి. ఎక్కడికి కాలువలు వేయాలి, ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించాలి, ఎక్కడేం చేయాలనేటువంటి ఆలోచన పక్కన పెట్టి ఎంతసేపు కేసీఆర్ నిర్మించినటువంటి ప్రాజెక్టుల గురించి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలతోని ఇక ఫోన్ ట్యాపింగ్ విషయం, ఇకపోతే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి దాని మీద కూడా కేటీఆర్ను అనవసరంగా విరికించేటువంటి ప్రయత్నం, ఇక ఇట్లాంటి అంశాల మీద రేవంత్ రెడ్డి మొత్తం దృష్టి పెడుతున్నాడు తప్ప రాష్ట్రంలో మరి కరువు సంభవించబోతుందా, మరి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర రైతుల కోసం నీళ్ళు ఎట్లా తేవాలి, మరి ప్రాజెక్టులు ఎట్లా కట్టాలి, కాలువలు ఎక్కడి నుండి ఎక్కడికి తోడియాలి, మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎక్కడి వరకు పనులు చేసి ఇంకేమన్నా అందించే ప్రయత్నం చేసిండా? మరి కేసీఆర్తో ఒకసారి మాట్లాడదాం. మరి కేసీఆర్ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నాడు? మరి తనతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దిక్సూచిగా దిద్దుదాం, కలిసి పనిచేద్దాం, ఇట్లాంటి ఆలోచనలు లేవు రేవంత్ రెడ్డికి. ఎప్పుడు చూడు ప్రతిపక్షపు హోదాలో ఉన్నటువంటి వాళ్ళ మీద రాళ్ళు రువ్వే ప్రయత్నం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక బంకచర్ల ద్వారా పెన్నా బెసిన్కు మొత్తానికి గోదావరి నీళ్లు పోతా ఉన్నాయట. బంకచర్ల ద్వారా పెన్నా అండ్ బెసిన్కు గోదావరి నీళ్లు పోతా ఉన్నాయట. ఇక సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్న. ఏం చేస్తుంది సర్కార్? రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే చేస్తుంది. సర్కార్ ఏం చేస్తుందని హరీష్ రావు అడుగుతా ఉన్నాడు. మరి నిజమే, హరీష్ రావు అడిగేటువంటి మాటకు సమాధానం చెప్పాలి. సర్కార్ ఏం చేస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు కూడా మీ రూపకంగా మీరు ఒక చిన్న కామెంట్ రూపంలో మాకు ఒకసారి వివరణ ఇవ్వండి. సర్కార్ మరి నిజంగానే ఏం చేస్తుంది? మన నీళ్లు పక్క రాష్ట్రాలు ఎత్తుకపోతా ఉంటే సర్కార్ ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుందా, ఇంకేం ఆలోచన చేస్తుంది? సెక్షన్ 3 పైన మొత్తానికి కేవియట్ కూడా వేయారా? ఇక ఆదిత్యనాథ్ దాస్ ఎవరికి పనిచేస్తున్నారు? అలాంటి సిఎస్ మనకు అవసరమా? ఇక చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించారా? తెలియకపోతే తెలుసుకోండి. ఇక అఖిలపక్షం పెట్టండి. ఇక మేమైనా చెబుతాం. తెలంగాణ భవన్లో మొత్తానికి హరీష్ రావు చెప్తున్నటువంటి మాటలు. తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలని కూడా ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ప్రభుత్వం ఇక నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని కూడా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అధికారుల అలసత్వం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నదని కూడా ఆందోళన చెందారు. గోదావరి నది జలాలను పెద్ద ఎత్తున తరలించేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తుందని, ఇక తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాల కొత్త ప్రాజెక్టులు కట్టి ఇక పెద్ద ఎత్తున నీళ్లు తరలించకపోయే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అన్నారు. ఇక పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వస్తున్నాయన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ కెనాల్ను కూడా 3 పెంచింది అని చెప్తున్నటువంటి అంశం.